నేను నెగిటివ్ గా మాట్లాడినట్టు మీరు ఆ వీడియో తీసుకొస్తే నేను హైదరాబాద్ వదిలేదు. నేను నీ విషయం మాట్లాడలేదు. కానీ బాలు నువ్వు ప్రమోట్ చేసామంటున్నావు కాబట్టి బాలు నీ వల్ల ఏ మూవీస్ లో వచ్చాయి, ఏ టీవీ షోలో వచ్చాయి, లేకపోతే ఏ స్టూడియోలో కూర్చోబెట్టామంటే నేను చెప్పాను తప్పితే బాలు మీద నేను ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడలేదు. ఇంకో విషయం ఏంటి, బాలు నేను సోషల్ మీడియాలో ఫ్రెండ్స్. నా వల్ల ఆయనకు అవకాశాలు వచ్చాయి, ఆయన వల్ల నాకు అవకాశాలు వచ్చాయి. నా వల్ల ఆయన లబ్ధి పొందాడు, ఆయన వల్ల నేను లబ్ధి పొందాడు. ఇద్దరు హెల్ప్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది. నేను ఎప్పుడు కూడా బాల్ మీద నెగిటివ్ గా అయితే మాట్లాడలేదు. అంటే నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే చాలా చోట్ల, చాలా వీడియోల్లో, చాలా ఇంటర్వ్యూల్లో ఒకరి గురించి ఒకరు మాట్లాడింది జనాలు కన్ఫ్యూజన్ లోకి వచ్చారు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, పబ్లిక్ మేమిద్దరం ఎప్పుడైనా బెస్ట్ ఫ్రెండ్సే. మేమిద్దరం తన వల్ల నాకు ఆఫర్లు వస్తాయి, నా వల్ల తనకు ఆఫర్లు వస్తాయి. ఎవరికి వచ్చే స్థాయిస్ వాళ్ళకు, ఎవరి టాలెంట్ వాళ్ళకి ఇస్తారు. ఎవరిని ఫేమస్ చేయరు, ఎవరు వాళ్ళ ఫేమస్ గారు. ఎవరు సొంతంగా వాళ్ళే ఫేమస్ అవుతారు. ఒకరు చెప్తే ఫేమస్ కావడము, ఇంకొకరు మన వల్ల మనకు అవకాశాలు రావు. ఎవరి టాలెంట్ వాళ్ళది అంతే. అయితే ఇప్పుడు మరి అడగచ్చు అడగద్దు తెలియదు. ఎందుకంటే జనరల్గా ఏమంటారంటే మగవాడి జీతం ఆడదాని వయసు అడగద్దు అంటారు. అవునండి. మరి నీ వయసు ఎంత అన్నట్టు? ఇప్పుడు నా వయసు అడగండి, పర్వాలేదు, నేను చెప్తాను. నా వయసు ఇంకా నా వయసు నిండా పదారే, చీటికి మాటికి చేస్తూ చుట్టూ కుర్రాలే, నాకెవడు నచ్చట్లే కానీ నువ్వు నచ్చావు. వావ్, యు ఆర్ లక్కీ. చూసి నా పిల్లలు చీపురు కట్టి తిరగల. నచ్చావు అంటే జస్ట్ ఒక బావలాగా. ఉప్పల్ బాలు అలియాస్ బాలిక ఏమన్నాను పిలవండి. ఇప్పటిదాకా పెళ్ళి చేసుకోలే. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని గోల్స్ ఉన్నాయి, అవన్నీ నేను రీచ్ కావాలని కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు నా తెలిసి ఇప్పుడు నేను 30-35 సంవత్సరాల మధ్యలో. నో నాకు 29. సరే, నేను 30 అన్నా, 30కి 29 పెద్ద తేడా లేదు సంవత్సరమే. సో 30 సంవత్సరాలు 29 అని నువ్వు అంటున్నావు. సరే చల్, కానీ కాసేపు 29 అనుకుందాం. కాసేపు 29 ఏళ్ళ వయసు వచ్చింది. మరి ఇప్పుడు నువ్వు నాకు గోల్స్ ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి అన్నావు. ఈ బాధ్యతలు, ఈ గోల్స్ అనేది తీరే లోపల నీ వయసు అయిపోయి పెళ్లి చేసుకుని చేసేది ఏమున్నది? నా ఇష్టం, చేసుకోను నా ఇష్టం. అది నాకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇలాగ బతకాలని ఉంది. నేను ఇంకా కొన్ని మూవీస్, కొన్ని డబ్బులు సంపాదించాలి, మా ఫ్యామిలీని చూసుకోవాలి, మా బాధ్యత, మా చెల్లి, మా అక్క, మా అన్నయ్య వాళ్ళందరినీ చూసుకోవాలని నా కోరిక. మా డాడీ చనిపోయాడు, మా మమ్మీ ఉంది. మా మమ్మీని పెళ్లి చేసుకుంటే మారిపోతారని చెప్పి ఎవరు చూసుకోరు కాబట్టి మా అమ్మ ఉన్న రోజులు నేను మా అమ్మ చూసుకోవాలి. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు చాలా ఇళ్ళల్లో తల్లి ఉన్నది. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎవరు కూడా తల్లిని చూసుకుంటలేరంటవా? ప్రపంచంలో చాలా మంది ఉన్నారు తల్లిని చూసుకుంటారు, వదిలేసిన వాళ్ళు ఉన్నారు, అనాథ దాంట్లో పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు అత్త కాదు వాళ్ళు, ఇప్పుడు 5,000 ఒక తీరు ఉండవు. అట్లని చెప్పి వచ్చే ప్రతి ఆడపిల్ల కూడా అట్లనే ఉంటుందని చెప్పి రూల్ లేదు. అలా కాదు, నాకు కొంచెం కొన్ని చూశాను కాబట్టి నాకు పెళ్లి మీద టాక్ లేదు. నా లైఫ్ గోల్ మీద రీచ్ ఉన్నా. అంటే ఇప్పుడు జనాలు ఇంకోటి ఏమంటారు అంటే బాలుల విషయం లేదు అందుకని చెప్పి పెళ్లి చేసుకుంటలేడు అంటారు. జనాలు ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అండి. నేనేంటో నాకు తెలుసు, నాకు తెలుసు. నేను ఒకరి కోసం బతకట్లే, నా కోసం నేను బతుకుతున్నా, అది నా ఇష్టం. అంటే ఇప్పుడు ఈ మాట అంత గట్టిగా కడుతున్నా అంటే సత్య కూడా పెళ్లి చేసుకోలేడు, నువ్వు పెళ్లి చేసుకోలేవు, ఇద్దరు కలిసి బాగా తిరుగుతూ ఉంటారు. జనాలు 4 రకాలుగా మాట్లాడతారు. అట్లాంటి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మేము ఇచ్చే సమాధానం ఏంటంటే మా జెండర్తో మీకు ఏం సంబంధం? యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ అవర్ జెండర్. మా లైఫ్ మేము బతుకుతున్నాము, ఓకేనా? రెండోది, బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నాను పెట్టుకోండి. సొసైటీ ఆల్వేస్ సొసైటీ సక్స్. వీ డోంట్ కేర్ సొసైటీ. మాకు నిజంగా మంచి పేరు ఉంది కాబట్టి సొసైటీలో ఈరోజు మేము పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇళ్ళకి వెళ్తున్నాము, పెద్ద పెద్ద క్రికెటర్స్ ఇళ్ళకి వెళ్తున్నాము, పెద్ద పెద్ద మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తున్నాం, వీడియోస్ చేసుకుంటున్నాం. మీరు వెళ్ళగలరా బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు? కనీసం వాళ్ళ గేట్లు దాటి మీరు వెళ్ళగలరా? గేట్లు దాటి మీకు బౌన్సర్లు కొడతారు, పోలీసులు కొడతారు, అది గుర్తుపెట్టు. నువ్వేమంటావు? నేనేం లేదబ్బా, నా లైఫ్ ఏంటంటే నా ఇష్టం, నాకు నచ్చిన ఎవరైనా సరే నాతో జర్నీ చేయండి, నా దగ్గర ఒక రోజు ఉండండి, నా గురించి అర్థమవుతుంది. కావాలంటే ఒక రోజు మా ఇంట్లో నాతో వండుకోండి, నా గురించి అర్థమవుతుంది. నా గురించి చెప్పాలంటే నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు, నాతో జర్నీ చేసిన వాళ్ళు, నాతో తిరిగే వాళ్ళు నన్ను ఎవరు వదిలిపెట్టుకోలేరు లైఫ్లో. నాతో ఒక్కసారి జర్నీ చేస్తే నాతో ఉండాలని కోరుకుంటారు చాలామంది. అది నేను పక్క రాసి. అంత స్పెషల్ ఏంది బాలికలో? ఏముందో నాతో తిరిగే వాళ్ళకి అర్థమైతే, నాతో ఉండే వాళ్ళకి. అంటే ఇప్పుడు చెప్తే, ఇప్పుడు నీతో ఉండాలంటే అందరు కుదరదు కాబట్టి చెప్తే కూడా కొంతమందికి అర్థమవుతుంది కదా. అర్థం కావాలంటే మీతో నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేయండి. నా యాటిట్యూడ్ ఏందో, నా బల్బ్ ఏంటో, నా మర్యాద ఏందో, నా రెస్పెక్ట్ ఏందో, నేను ఎలా ఉంటానో, అందరితో ఎలా నవ్విస్తాను, ఎలా కలిసి ఉంటానో అది అర్థమవుతుంది. చెప్తే ఎవరికి అర్థం కాదు. అయితే ఇప్పుడు